సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం. విష్ణు పురాణం 15వ భాగంలోకి వచ్చాం. సముద్రానికి సాగరుడు అనే పేరు ఎలా వచ్చిందో సగర చక్రవర్తి కుమారుల చరిత్రతోటి తెలుసుకున్నాం. అయితే పరాశరులు ఇంకా తర్వాత కథలు చెప్తున్నారు. అంశుమంతునికి దిలీపుడు అనే కుమారుడు కలిగాడు. దిలీపుని కాలంలో కూడా తాత తండ్రుల కోసం ఏమీ చేయలేకపోయారు. కానీ దిలీపుని కుమారుడైనటువంటి భగీరథుడు మాత్రం రాజ్యాన్ని వదిలిపెట్టి బ్రహ్మ కోసం, పరమేశ్వరుడి కోసం, గంగానది కోసం ఎంతో తపస్సు చేసి చివరికి ఆ గంగానదిని పాతాళలోకంలోకి ప్రవేశింపజేసి త్రిపథగామిని చేసి ఆమెని భాగీరథి అని తన పేరునే గంగానదికి వచ్చేలాగా ప్రయత్నం చేసి తన ప్రయత్నంతో ప్రపంచంలోనే గుర్తింపు పొందాడు. అయితే తర్వాత ఈ గంగానది భూలోకంలోకి అతని తపస్సు వల్లే వచ్చింది. అయితే ఈ భగీరథుని కుమారుడు సహోత్రుడట. వాని కొడుకు నాభాగుడు, అతని కొడుకు అంబరీషుడు, అతని తనయుడు సింధుధ్వజుడు, వాని కుమారుడు ఆయుతాయువు కుమారుడు ఋతుపర్ణుడు. అయితే ఈ ఋతుపర్ణుడు అక్షవిద్యలో గట్టివాడు. మధ్యలో అందరి కథలు చెప్పట్లేదండి, కొన్ని ప్రత్యేకమైన గాథలే చెప్పబడ్డాయి. ఈ ఋతుపర్ణుడు ఏంటంటే అక్షవిద్య అంటే ఇతను పాచికలాడడంలో చాలా గొప్ప సమర్థుడట. ఈయన ఏం చేశాడు, జూదంలో ఓడిపోయి దుర్దశలో ఉన్న నలుడికి నలచక్రవర్తికి ఆ అక్షవిద్యని ఉపదేశించి తిరిగి రాజ్యాధికారం వచ్చేలాగా చేశాడు. ఈ ఋతుపర్ణుడికి సర్వకాముడు, అతనికి సుదాసుడు, అతనికి మిత్రసఖుడు అని కుమారులు ఉన్నారట. ఈ మిత్రసఖుడు రాజ్యం చేస్తూ ఒకసారి వేటకు వెళ్ళి భయంకరంగా గాండ్రిస్తున్నటువంటి 2 పులులను చూసి ఇట్లా అనుకున్నాడట, ఈ క్రూర మృగాల గాండ్రింపుల చేతనే చుట్టుపక్కల ఎక్కడ ఏ మృగము లేదు, బెదిరి ఎక్కడికో మరింకో అడవికో వెళ్ళిపోయి ఉంటాయి అని అనుకుని ఏం చేశాడట, ఒక పెద్ద బాణంతో, మహాబలమైన బాణంతో ఒక దానిని పడగొట్టాడట. పడగొడితే అది రాక్షసాకారంతో పడిపోయిందట పులి. యాక్చువల్గా అవి పులులు కాదనమాట, నిజానికి అవి రాక్షసులు, కానీ పులి రూపాలలో క్రీడిస్తున్నాయి అవి. ఎప్పుడైతే ఇతను ఒక పులిని పడగొట్టాడో రెండో పులి ఏం చేసింది, రాక్షసాకారంలోకి మారిపోయి నా తోటి పులిని పడగొట్టావు, దీనికి ప్రతిక్రియ చేస్తాను చూడు నీకు అని రాక్షసాకారంతో వెళ్ళిపోయింది. ఇతను రాజు ఆశ్చర్యపడి అప్పుడేం చేయాల, నీ పని పడతా, నీ అంతు చూస్తా అని చెప్పి మాత్రం వెళ్ళిపోయింది. రాజు ఆశ్చర్యపోయి నగరానికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు అయ్యాక ఈ సౌదాముడు కులాచారుడైన వశిష్ఠుడు పురోహితుడుగా యజ్ఞం చేశాడట. అయితే కొన్నాళ్ళ తర్వాత ఈయన తన కులాచారుడైన వశిష్ఠుడు పురోహితుడిగా ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత వశిష్ఠుడు అనుష్ఠానార్థం దగ్గరలో ఉన్నటువంటి ఒక నదికి వెళ్ళాడట. ఆ అడవిలో ఆ సమయంలో ఆ నది దగ్గరికి పగబట్టి వెళ్ళిపోయిన రాక్షసుడు వశిష్ఠుడిగా మారి ఇక్కడికి వచ్చాడు. రాజా, యజ్ఞం అయిపోయింది, ఇక నాకు భోజనం నరమాంసంతో భోజనం పెట్టించు, ఇదే నా కోరిక అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు, వశిష్ఠ మహర్షి ఇంత మాట అడుగుతున్నాడు ఏమిటా అని. సరేనన్నాడు. మరి ఆయన అడిగినప్పుడు కాదనకూడదు కదా. సరే, రాక్షసుడు వంట వండటానికి వంట కూడా దానికి సరేనన్నాడు. ఇంకేం చేయలే. ఆ వంటవాడు ఏం చేశాడట, ఒక మనిషిని చంపి వండి ఒక బంగారు పళ్ళెంలో పెట్టి రాజు దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. ఇది చూడండి, రాక్షసుడే వశిష్ఠుడిగా మారి రాజు దగ్గరకు వచ్చాడు, వంటవాడుగా మారి వంట కూడా వండి తెచ్చి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు అసలు వశిష్ఠుడు వచ్చాడనమాట. ఈయన భోజనానికి వచ్చి కూర్చునేసరికల్లా గురువుకి తెలియకుండా ఇతను ఏం చేశాడు, ఈ రాజు అతనికేం తెలుసు, మారిపోయాడు వశిష్ఠుడు, ముందు వచ్చిన వాడు వేరు, తర్వాత వచ్చిన వాడు ఇంకొకరు, అది తెలియక నరమాంసాన్ని గురువు గారికి వడ్డించాడు. వడ్డించేసరికల్లా ఈ ముందు గది తెలియని వాడై చేశాడా చెడపని అతనికి అర్థం కాల, తెలీదు ఏం జరిగిందో. దాంతో వశిష్ఠుడు పరమ తీవ్రమైన కోపం వచ్చి పుణ్యాన్ని సంపాదించడానికి ఘోర తపస్సు చేసే నాకు నరమాంసం భోజనం పెట్టావా, ఇది రాక్షసులు చేసే పని, నువ్వు ఇట్లాంటి పని చేసావు, ఇంత యజ్ఞం నాతో చేయించి కాలకృత్యాల కోసం నదికి వెళ్ళి వచ్చేసరికల్లా నాకు నరమాంసం పెట్టి నన్ను అవమానించావు, కాబట్టి నరమాంస భక్షకుడు అయిన రాక్షసుడిగా మారిపో అని రాజుని శపించాడు. దాంతో రాజు బతిమలాడుతూ, అయ్యా, నువ్వు పొద్దున ఇందాక అడిగావు కదా ఈ భోజనం కావాలని, మళ్ళీ నన్ను శపిస్తావా, నువ్వు అడగటం వల్లే కదా నేను ఇంత పని చేశాను, లేకపోతే యజ్ఞం చేసిన వాడిని నేను నరమాంసాన్ని నివేదిస్తానా తండ్రి, నా తప్పుకాయి, నేనేం చేశానో నాకు తెలియటం లేదు, నువ్వు అడిగిందే నేను చేశాను కదా అని పరిపరి విధాలుగా బతిమలాడితే వశిష్ఠుల వారు దివ్యజ్ఞాన శక్తితోటి ఇట్లా తెలుసుకొని, ఓహో ఇది జరిగింది, సరే నీకు శాపం 12 సంవత్సరాలు ఉంటుంది నాయన, 12 ఏళ్ళు నీకు ఇది తప్పదు,
శాపం వచ్చేసింది కాబట్టి 12 ఏళ్ళ తర్వాత నీకు శాప విముక్తి లభిస్తుంది అనగానే రాజు అన్నాడు, ఒప్పుకున్నాడు. కానీ ఏమన్నాడు, నిరపరాధిని నేను, నన్ను నిష్కారణంగా శపించావు, ఇక నుంచి నువ్వు సూర్యవంశీయులకి ఆచార్యుడు కాక విచారిస్తూ ఉందువు గాని అని ప్రతిశాపాన్ని పలికాడు. కోపం తట్టుకోలేకపోయాడు రాజు కూడా. నువ్వు అడిగావు కాబట్టే పెట్టాను, నువ్వు రూపం మార్చుకొచ్చావని నాకెట్లా తెలుస్తుంది, నాకు తెలీదు, నేను మామూలు మానవుడిని, నువ్వు గురువువి, మంత్రవాదివి, మంత్రం తెలిసిన వాడివి, శాస్త్రం తెలిసిన వాడివి, కాబట్టి నిన్ను కూడా నేను శపిస్తానని సూర్యవంశీయులకి ఆచార్యుడు కావద్దు ఇంకా నువ్వని నీళ్లు తీసాడట, జలం చేత్తో పుచ్చుకున్నాడు, చల్లబోయాడట. ఇంతలో ఆయన రాణైనటువంటి మదయంతి వచ్చి, ఆగు ఆగు, అట్లా శపించచ్చా, గురువుని శపించకూడదు మనం, నువ్వు పొరపాటు చేస్తున్నావని ఆమె ఆపేసరికల్లా రాజుకి అప్పుడు తిప్పుకున్నాడు, కోపం తిప్పుకున్నాడు. కానీ ఈ శాపజలాలు ఎక్కడ చల్లినా లోకానికే చికాకు కలుగుతుందని తన కాళ్ళ మీదే చల్లుకున్నాడట. ఇంకెక్కడ చేయలేక భూమిని అంటే ఎవ్వరికీ ఆ కల్మషం తగలకూడదు అనుకుని తన పాదాల మీదే చల్లుకునేసరికల్లా ఏమైందట, వెంటనే అవి పాదాలు నల్లగా అయిపోయినాయట, మాడిపోయినట్టు అయిపోయినాయి, పాదాలు కళాకాంతి లేకుండా అయిపోతే అప్పటి నుంచి ఆయన పేరు కల్మాషపాదుడు అయ్యాడట ఆయన. అయితే ఈ కల్మాషపాదుడయ్యి గురువు శాపం వల్ల ఈ రాజు రాక్షసుడై రాత్రివేళ అడవుల్లో ఉండి వచ్చేపోయే నరులను చంపుతూ వారి మాంసాన్ని భక్షిస్తూ పగలు నరుడుగా కూడా ప్రవర్తించేవాడట. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భార్యతో కలిసి అడవిలో సుఖిస్తూ ఉండగా రాక్షసుడిగా ఉన్న రాజు ఏం చేశాడట, ఆ బ్రాహ్మణుడిని పట్టుకుని మింగడానికి అయ్యాడట. అయ్యేసరికి ఆ బ్రాహ్మణ పత్ని విలపిస్తూ ఇలా అడిగిందట, లోకం అంతా స్తుతించే కీర్తి కలిగిన వాడివి, కరుణామూర్తివి, ఇక్ష్వాకు వంశభూషణుడివి, ఇట్లా బ్రాహ్మణుడిని చంపచ్చా, నా భర్త కదా, అతన్ని పోగొట్టుకొని నేను ఎట్లా సుఖపడతాను, నాకు జీవితం ఏముంది ఇంకా, పైగా బ్రాహ్మణ హత్య మహాపాతకం కదా, ఇది నీచకర్మ, అతన్ని చంపద్దు, విడిచిపెట్టు, నా బొట్టు చెరపకు అని పెద్ద బతిమలాడిందోట. అయినా సరే అతను ఏం చేశాడు, రాక్షసుడు బ్రాహ్మడి మెడ విరిచి భక్షించేశాడట. ఆ బ్రాహ్మడు భార్య ఆయన పిచ్చి కోపం వచ్చింది ఆవిడకి. కోపించి ఏమందట, దుర్మార్గుడా, కలిసి సుఖించే సమయంలో నాకు పతి లేకుండా చేసావు కాబట్టి నీ భార్యతో సుఖించడానికి నువ్వు సిద్ధపడిన వెంటనే చచ్చిపోదువుగాక అని శపించి అగ్నిప్రవేశం చేసిందట. ఇలా రాజు చేసిన ఈ దారుణ కార్యానికి ఆ అడవిలో ఉన్న భూతాలన్నీ హాహాకారాలు చేశాయి. ఏం చేస్తారు, ఇక చేయగలిగేది ఏం లేదు, అతనికి ఏమో అలాంటి శాపం ఉంది, శాపం ప్రకారం అతను ప్రవర్తిస్తాడు, ఇంక అదే జరుగుతుంది అక్కడ. ఇట్లా మునీంద్రుని శాపం వల్ల 12 సంవత్సరాలు రాక్షస కృత్యాలు చేస్తూ ఈ కల్మాషపాదుడనే రాజు లోకభీకరుడుగా ఉన్నాడు. తర్వాత వశిష్ఠాది మునులొచ్చి పాపము శాప విముక్తి రెండూ పోయేలాగా తగిన యజ్ఞాదులు చేసి ఈ రాజుని పుణ్యాత్ముని చేశారట. తర్వాత ఈ 12 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ యజ్ఞం వల్ల అన్నీ పోగొట్టుకుని నార్మల్గా అయ్యి ఈయన రాజ్యపాలన ఆరంభించాడు. ఒకనాటి రాత్రి పట్టమేసైన మదయంతి దగ్గర చేరుకోగా ఆనాడు అడవిలో బ్రాహ్మణ పత్ని పలికినటువంటి ఆ మాటలు విని, ఈ శాపం ఉంది నాకు, నేను భార్య దరి చేరకూడదు, నేను మరణిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. విచారగ్రస్తుడుగా అయిపోయాడు. ఆయన ఏం చేయాలో తెలియదు. అలా కొంతకాలం ఉన్న తర్వాత సరే ఈయనకి సంతానం లేదు, ఏం చేయాలి, సంతానార్థం ఆలోచించి వశిష్ఠుడిని ప్రార్థించి నాకు సంతానం కలగాలి, నా భార్యకి పట్టపురాణికి లేకపోతే నా రాజ్యానికి ఉత్తరాధికారి ఉండరని ఆ భార్యని వశిష్ఠ మహామునికి అప్పచెప్పారట. ఈ మునీంద్రుడు మదయంతిని ఆదరంగా చూసి అసామాన్యమైన శరీర బలము పరాక్రమము కలిగిన కొడుకు పుడతాడని దీవించి వెళ్ళిపోయాడట. మదయంతి గర్భాన్ని 7 సంవత్సరాలు భరించిందట. ఆమె 7 ఏళ్ళు గర్భవతిగా ఉంది, పురుడు కాలేదట. అయితే ఏం చేసిందట, ఎప్పటికీ పురుడు కాకపోయేసరికల్లా ఆవిడ విసుగు పుట్టిపోయిందట. ఒకనాడు ఒక ఉద్యానవనంలో కూర్చుని అశ్మము అంటే ఒక రాయితోటి గర్భాన్ని పొడుచుకునేసరికల్లా ఆ దెబ్బకి డెలివరీ అయిపోయింది, ఆమెకు ప్రసవం అయిపోయిందట. వాడిని అశ్మకుడు అని పేరు పెట్టాడట. పేరు పెట్టాక క్రమంగా పిల్లవాడు పెద్దవాడయ్యాక ఈ కల్మాషపాదుడు రాజ్యాన్ని వాడికి అప్పచెప్పి తను మాత్రం వనవాసిగా వెళ్ళిపోయాడు అడవికి. ఆయనకి సంతానం కలగల, ఆయన భార్యా వియోగంతో ఉండేవాడు, భార్యతోటి కలిసేవాడు కాదు. ఈ అశ్మకుడు ఎంతో చక్కగా పరిపాలన చేసి మీ అందరి మెప్పు పొందాడట. ఆ రాజుకి ఒక కుమారుడు కలిగాడు, వాడి పేరు మూలకుడట. అయితే ఈ మూలకుడుగా ఉన్నప్పుడు, ఇతను రాజుగా ఉన్నప్పుడు పరశురాముడు రాజుల్ని సంహరిస్తూ అయోధ్యకి వచ్చాడట. వస్తే ఈయన ఏం చేశాడట, అప్పుడు అందరూ ఏంటంటే ఆయన క్షత్రియ సంహారం చేశాడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడి మీద కోపంతో అతను ఏం చేశాడు, 21 సార్లు భూమి అంతా తిరిగి క్షత్రియ సంహారం చేశాడు. అప్పుడు కొంతమంది రాజులు మాత్రమే జీవించున్నారు. తర్వాత క్షత్రియులు లేరా అంటే ఉన్నారు. ఆ క్షత్రియులు ఎట్లా మిగిలేరు, వాళ్ళు గాజులు వేసుకుని స్త్రీలలాగా ఆడవాళ్లలాగా వస్త్రధారణ చేసి రాజ్యాల్ని కాపాడుకున్నారు చాలా కొద్దిమంది.
అందులో ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఈ అశ్మకుడు కూడా ఉన్నాడు. స్త్రీ వేషధారి అయ్యి కాంతల స్త్రీల మధ్యలో ఉంటే పోనీ వీడు స్త్రీసముడు పోనీలే అని వదిలిపెట్టేశాడట. వదిలిపెట్టేసిన అతనికి ఇలబిలుడనే కొడుకు, అతడికి ఖట్వాంగుడు, దిలీపుడు అనేవాళ్ళు జన్మించారు. అంటే శ్రీరాముడికి చాలా ముందు కాలంలో ఇది జరిగింది. అయితే దిలీపుడు పట్టాభిషిక్తుడై రాజ్యం చేస్తుండగా దేవదానవులకి పోరు జరిగిందట. ఆ పోరులో దేవతలు దానవుల్ని ఎదిరించలేక ఈ ఖట్వాంగుడిని తోడుగా పెట్టుకున్నారట. ఈయన రణరంగంలో నిలిచి ఎంతమందినో చంపేశాడట. దేవతలకి విజయాన్ని చేకూర్చాడు. అయితే వీళ్ళు రాజా ఏదైనా వరం కోరుకోమని అంటే ఇతను నా ఆయుర్దాయం ఎంత అని అడిగేసరికల్లా వాళ్ళు చెప్పారట, ఇంకో 2 గడియలు నీ ఆయుర్దాయం ఉందంటే, అలా అయితే మీ వరం ఇంకెందుకు, నాకు నన్ను భూలోకానికి పంపించేసేయండి అంటే వాళ్ళు ఏం చేశారు, ఒక విమానంలో ఈయన్ని భూలోకానికి పంపించారట. పంపిస్తే ఈయన ఐహిక క్రియలు విడిచి పరతత్వ వేదిగా అయ్యాడు. వెంటనే ఇంకన్నీ మానేశాడు. పూర్తిగా భగవంతుడి ధ్యానంలోనే ఉండిపోయాడట. బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాని పరమయోగ ప్రభావం పొంది ముహూర్త కాలంలోనే విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. ఆ రాజు యోగ విద్యా సారస్యాన్ని మెచ్చి సప్తర్షులు ఒక్కొక్క సమయం అందు అభినందిస్తూ ఉంటారట. అంత గొప్పవాడనమాట. ఇక తర్వాత సూర్యవంశీయుల గాథలు. దిలీప మహారాజు. ఈ దిలీపుడు తాలూకు గోసేవా వృత్తాంతమే మనకి రఘువంశ కావ్యంలో కనపడుతుంది. దిలీపుడు అమిత గొప్ప రాజు. ఆయనతోటే రఘువంశ కావ్యం మొదలుపెట్టబడింది. అయితే ఈయన కుమారుడు రఘువు. ఆయనదే రఘురాముడు. ఆయన వల్లే రఘువంశం అనే పేరు వచ్చింది. రాముడికి రఘురాముడు అనే పేరు వచ్చింది. రఘువు ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలించాడు. భూమి ఆ కాలంలో దున్నకుండానే పంటలు పండించేసేదిట. దున్నేవాళ్ళు కాదట, గింజలు చల్లితే పంటలు పండేవి. అంత అద్భుతమైన రాజట. అతని కొడుకు రఘువు యొక్క కుమారుడు అజుడు. అజుని కొడుకు దశరథుడు. దశ దిశలా తన రథానికి అడ్డు లేకుండా దివ్య పరాక్రమశాలి అయి ప్రవర్తించి దొరతనాన్ని నేర్పిన చక్రవర్తి దశరథుడు. ఆయన దశరథునకు మహావిష్ణువు రక్షణే తన లక్ష్యంగా తన మూర్తిని తన 4 భాగాలు చేసి 4 భాగాలుగా జన్మించాడు. ఆ మూర్తులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని పెరుగుతూ ఉన్నారు. వాళ్లలో పెద్దవాడైన రాముడు విశ్వామిత్రుని కోరికపై అతను వెంట వెళ్ళి తాటక అనే రక్కసిని, సుబాహు అనే రాక్షసుని ఒక్కొక్క బాణంతోటే తెగవేసి మారీచుడనే అసురుణ్ణి ఒక్క బాణంతోటే సముద్రంలో పడగొట్టి ఆ ముని యజ్ఞాన్ని కాపాడాడు. గౌతముని శాపంతో పాషాణమై అడవిలో పడి ఉన్న అహల్యను తన పాదధూళి చేత చివరికి ఆమెని తిరిగి అహల్యగా రూపొందించాడు. జనకుని వాక్కుని అనుసరించి నిండు సభలో శివుని విల్లుని విరిచి సీతను పెండ్లాడి పరశురాముని మార్గమధ్యంలో భంగపరిచాడు. తన తల్లిదండ్రుల ఆజ్ఞను అనుసరించి సీతతో తమ్ముడైన లక్ష్మణునితోటి వనవాసం చేసి ఋషులను దేవతలను కూడా రాక్షస బాధల నుంచి విముక్తుని చేశాడు. విరాతుడనే వాణ్ణి హతమార్చి శూర్పణఖ అనే రాక్షసకాంతను అదరగొట్టి కరదూషణాది రాక్షసులను దారుణ రణధరణిలో తెగనాడి కబంధుని ఖండించి వానరరాజైన వాలిని పడగొట్టి వాలి తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి వానరరాజుగా చేశాడు. రామాయణం కథ అంతా బ్రీఫ్గా చెప్తున్నారు, సింపుల్గా. రావణుడు మోసగించి ఎత్తుకుపోయిన తన భార్య అయిన సీతను తెలుసుకొని రమ్మని హనుమంతుని పంపగా మారుతి వెళ్ళి లంకలో ప్రవేశించి సీతను దర్శించి లంకను కాల్చి రావణునికి బుద్ధి చెప్పి కలత కలిగించి తిరిగి వచ్చి సీతావృత్తాంతాన్ని రాముడికి తెలియజేశాడు. ఆ తర్వాత వానరరాజు సుగ్రీవుడు రప్పించిన వానర సైన్యంతో బయలుదేరి సముద్రంపై కొండలతోనూ చెట్లతోనూ ఆనకట్ట కట్టించి ఆవలకు చేరి లంకలో ఉన్న రాక్షసులను అనేకులను శ్రీరాముడే యమునింటికి అతిథులుగా చేశాడు. రావణ కుంభకర్ణుల శిరస్సులను యుద్ధభూమికి బలిచేసి అగ్నిసాక్షిగా నిరపరాధి అయిన సీతను గైకొని రావణుని తమ్ముడైన విభీషణుని లంకాధిపతిగా పట్టాభిషిక్తుణ్ణి చేసి తమ్మునితోనూ భార్యతోనూ సుగ్రీవాదులతో పుష్పక విమానారూఢుడై అయోధ్యకి తరలివచ్చాడు. శ్రీరాముడు రాజ్యం చేస్తుండగా లెక్కకు మిక్కిలిగా గంధర్వులు లోకాలకు చీకాకులు కలిగించగా భరతుడు వారిని ఎదిరించి తెగనాడాడు. అలాగే శత్రుఘ్నుడు మధుబనంలో లవణాసురుణ్ణి సంహరించి వాని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇలాగా ఆ 4 అన్నదమ్ములు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తూ చిరకాలం హాయిగా గడిపి చివర కోసల రాజమందున్న అన్ని వర్గాల వారితోటి పరలోకానికి వెళ్ళిపోయారు. రాముని కుమారులైన కుశలవులు, లక్ష్మణుని కుమారులైన అంగదుడు చంద్రసేనుడు, భరతుని సుతలు తక్షకుడు పుష్కరుడు, శత్రుఘ్ని కుమారులైన బాహుడు సూరసేనుడు ఈ 8 దిక్కుల పరిపాలన ఎదురు లేకుండా చేశారు. వారిలో వంశకర్త కుశుడు. కుశుని కొడుకు అతిథి, వానికి నిషధుడు, వానికి నలుడు, వానికి నభసుడు, నభసునకు పుండరీకుడు, వానికి క్షేమధ్వజుడు, వానికి దేవానీకుడు,
అతడికి అహీనుడు, వానికి పారియాత్రుడు, అతనికి దళుడు, దళునకు చెలుడు, వానికి యుక్తుడు, వానికి వజ్రనాభుడు, వానికి శంఖుడు, అతనికి సుషితాశ్వుడు, వానికి విశ్వసకుడు, వానికి హిరణ్యనాభుడు. ఇలాగా ఆ వంశం ఎంతో కాలం పరిఢవిల్లుతూ ఉన్నది. హిరణ్యనాభుడు యాజ్ఞవల్క్యునకు శిష్యుడై యోగ విద్య నేర్చి మహాత్ముడయ్యాడు. అతని కొడుకు పుణ్యుడు, అలాగే ధ్రువుడు, శీఘ్రుడు, వాని కొడుకు మరుడు. మరుడు యోగశక్తి అమితంగా కలిగినవాడు. రాబోయే యుగాలలో కూడా సూర్యవంశం పెరుగుతూ ఉండాలని తపోయోగంతో కలాపం అనే గ్రామానికి రామంలో ఉండేవాడు. ఈ అమరుని కొడుకు ప్రత్యాకుడు, వాడికి సుగంధి, వాడికి అమర్షణుడు, వాడికి అహస్వంతుడు, అతనికి విశ్వభవుడు, వానికి బృహద్బలుడు కలిగాక ఈ బృహద్బలుడు తర్వాత యుగమైనటువంటి ద్వాపర యుగంలో భారత యుద్ధంలో అర్జునపుత్రుడైన అభిమన్యుని చేత పరలోకగతుడయ్యాడు. అని ఇలాగా ఇక్ష్వాకునందనుడైన శశాదుని వంశంలో ప్రసిద్ధులైన రాజుల చరిత్రల్ని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయుడికి తెలియచేశాడండి. దీంతో ఈరోజు పారాయణ సమాప్తం. రేపు ఉదయం మళ్ళీ 16వ రోజు పారాయణలో కలుసుకుందామండి. నమస్కారం.